నెబుకద్నెజరు రాజు గురించి చెప్తాను. ఇప్పుడు ఆ రాజు గురించి మీకు చెప్తాను. అన్న ఉందా? ఇప్పుడు ఆ రాజు గురించి మీకు చెప్తా. ఆ రాజు ఉన్నాడు, ఆ రాజు ఏం చేశాడు, అసలు ఏం జరిగింది అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. మీరేం బైబిల్ తీయకండి, నేను చదువుతాను చెప్తాను. మీరు నోట్బుక్ ఉంటే నోట్బుక్లు రాసుకోండి, పేరు రాసుకోండి, నేను చెప్తాను. బబులోను దేశంలో నెబుకద్నెజరు రాజు అని ఒక రాజు ఉన్నాడు. ఏం పేరు? నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలీయుల ప్రజలని ముట్టడి చేశాడు. ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల ప్రజల్ని ముట్టడి చేశాడు. అంటే యుద్ధం ముట్టడి చేసి వాళ్ళందరినీ పట్టుకొని వచ్చాడు. చెర పట్టుకొని ఆయన రాజ్యంలోకి తీసుకొచ్చాడు. ఏ రాజ్యము? బబులోను దేశంలోకి తీసుకొని వచ్చాడు. ఏ రాజు తీసుకొచ్చాడు? నెబుకద్నెజరు. గుర్తుపెట్టుకోండి, నెబుకద్నెజరు రాజు ఇశ్రాయేలు ప్రజల్ని ముట్టడించి వాళ్ళని ఎక్కడికి తీసుకొని వచ్చాడు అంటే బబులోను దేశపు రాజ్యానికి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఏమైంది అంటే మరలా చదువుతాను, వినండి. నేను మొదటి నుంచి. యూదా రాజాకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజాకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభు యూదుల రాజాకు యెహోయాకీమును దేవుని మందిరంలోని హేచించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను కనుక అతడు వస్తువులను చీనాల దేశంలోని తన దేవతల ఆలయంలోకి తీసుకొని పోయి తన దేవతల ఆలయం బొక్కసంలో ఉంచెను. రాజు అబ్షనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగిన తత్వజ్ఞానం తెలిసిన వారై రాజు నగరం నందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానం చేయు ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, అననీయ, మిషాయేలు, అజర్యా అనువారి వీరుల నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు, అనన్యాకు శద్రకనియు, మిషాయేలునకు మెషకనియు, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనము పానములు చేయి ద్రాక్షరసము పుచ్చుకొని తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను పవిత్రులు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతిని దృష్టిని దానియేలునకు కృపా కటాక్షం నొంద అనుగ్రహించండి గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కుదించినట్లు ఆయనకు కనపడనేలా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణపాయము కలుగజేస్తారు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియమకునితో దానియేలు ఇట్లా నేను. ఇక్కడ మీకు స్టోరీలో ఈ నెబుకద్నెజరు రాజు ఏం చేస్తానన్నాడంటే కొంతమంది యవనస్తులని నెబుకద్నెజరు రాజు ఏమన్నాడు, కొంతమంది యవనస్తులని పిలిపించి వాళ్ళకు సకల ప్రావీణ్యతలు గలవారిని జ్ఞానం గలవారిని కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళకి కల్దీయుల భాష వాళ్ళకి నేర్పించండి. ఏ భాష? కల్దీయుల భాష వారికి నేర్పించండి అని చెప్పి ఈ నెబుకద్నెజరు రాజు ఆజ్ఞేశాడు. ఎవరికి? నపుంసకుల అధిపతితో చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి వాళ్ళకి ఇవి నేర్పించు, వాళ్ళకి ఇవి చెప్పు. 3 సంవత్సరాలు వీళ్ళ భాష నేర్చుకొని నా దగ్గరికి పంపించు. అన్నపానములు కూడా ఎట్లాంటివి? అన్నపానములు చికెను, మటను, ఇవన్నీ. ఇంకోటి ద్రాక్షారసము. ఇవన్నీ
వాళ్ళకి పెట్టండి. ఈ 3 సంవత్సరాలు వాళ్ళు ఇది తిని తాగి వాళ్ళు ఆ భాష నేర్చుకొని నా దగ్గరికి రావాలి అని చెప్పి ఆ అధిపతికి చెప్పినప్పుడు ఆ అధిపతి ఏం చేస్తున్నాడు తెలుసా? వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళ నలుగురు మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, మంచి ప్రావీణ్యము కలిగిన వాళ్ళు. ఎవరు వీళ్ళంతా? ఈ నలుగురు దానియేలు, షద్రకు, మేషకు. అయితే ఈ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు నలుగురు, అందులో వీళ్ళు ముగ్గురు మంచి యవనస్తులు. ఎవరు? షద్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు నలుగురు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ అధిపతి వచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు రాజు చెప్పిన ఆజ్ఞను పాటించాలి. రాజు ఏం ఆజ్ఞ ఇచ్చాడు? వీళ్ళు 3 సంవత్సరాలు అన్నపానములు పుచ్చుకోవాలి, తిని వాళ్ళు భాష నేర్చుకోవాలి. ఆ భాష నేర్చుకొని నా దగ్గరికి రావాలని ఆజ్ఞ ఇచ్చాడు. రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఏ రాజు ఆజ్ఞ ఇచ్చాడు అంటే నెబుకద్నెజరు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. మీరు దీనిని పాటించాలి అని వీళ్ళు నలుగురికి చెప్తా ఉన్నాడు. ఎవరెవరికి చెప్తా ఉన్నాడు? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళ నలుగురికి చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే అప్పుడు దానియేలు వచ్చి ఏమన్నాడు తెలుసా? నీకు చెప్తా విను, బాగా గుర్తుపెట్టుకో. మేము రాజు చెప్పిన మాట మేము వినము. మాకు రాజు పెట్టే ఆహారం మాకొద్దు. మాకు ఏ ఆహారం కావాలంటే శాకాధాన్యాలు, అంటే మాకు శాకాహారం కావాలి, మాకు మాంసాహారం వద్దు, మేము శాకాహారమే తింటాము అని చెప్పి ఆ అధిపతితో చెప్తా ఉన్నాడు. నపుంసకుల అధిపతితో ఈ దానిని ఏం చెప్తా ఉన్నాడు? మాకు రాజు ఇచ్చే ఆహారం మాకొద్దు, మేము దాన్ని ముట్టము, మాకొద్దే వద్దు. నువ్వు మాకేం తీసుకురా అంటే శాకాధాన్యాలు తీసుకొని రా, అవి మేము తింటాము అంటే ఈ అధిపతి ఏమన్నాడు తెలుసా? మీరు ఇలా చేస్తే నాకు రాజు ఆజ్ఞ ఇచ్చాడు, మరి ఆజ్ఞని మీరేనని తెలిస్తే రాజు నన్ను చంపేస్తారు. అంటే మీరు నేను చనిపోవడానికి నేను చూస్తున్నారా? నేను చనిపోవాలనుకుంటున్నారా? రాజు ఆజ్ఞ ఇచ్చాడు, మరి మీరేమో తినమంటున్నారు. ఈ విషయం రాజు తెలిస్తే రాజు నన్ను చంపేస్తాడు అని అంటే ఈ దానియేలు ఏమంటున్నాడు తెలుసా? ఈ అధిపతి ఏమన్నాడు? ఒకవేళ మీరు తినకపోతే మీ ముఖము పీక్కపోయి, మీరు మొత్తము ఆ మొహమ్మద్ పీక్కపోయి బొక్కలు కనిపిస్తే రాజు తెలిస్తే నన్ను చంపేస్తాడు. మీరు మీ రాజు చెప్పిన ఫుడ్ మీరు తినకపోతే మీరు బక్కగైపోయి మీ మొహం అందరిలాగా మంచి మొహం ఉన్న మంచి మొహాన్ని మీరు ఖరాబ్ అయిపోతే రాజు తెలిస్తే మమ్మల్ని నన్ను చంపేస్తాడని చెప్తే ఈ దానిని ఏమన్నా తెలుసా? ఒక్క 10 రోజులు మమ్మల్ని చూడు, ఒక్క 10 రోజులు మమ్మల్ని పరీక్షించు, మాకు శాకాధాన్యం తీసుకురా, ఒక్క 10 రోజులు మాకు అవి చాలు. ఒక్క 10 రోజులే, ఎక్కువ కూడా వద్దు, ఒక్క 10 రోజులు మాకు టైం ఇవ్వు, అవి మేము శాకాధాన్యం తింటాము, రాజు ఇచ్చిన ఏవి మేము తినము అని చెప్పి ఈ దానియేలు వాళ్ళతో చెప్తా ఉన్నాడు. కానీ ఈ నెబుకద్నెజరు రాజు ఏం చేశాడో తెలుసా? ఏవైతే తినమని చెప్పాడో శాకాధాన్యాలు అన్నపానములు పుచ్చుకోండి, అలాగే ద్రాక్షరసం తాగని చెప్పాడు కదా. ఒకవేళ ఈ 3 సంవత్సరాలు దీన్ని పాటించకపోతే, ఈ 3 సంవత్సరాలు నేను చెప్పినట్టుగా నడుచుకోకపోతే వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేయండి ఆర్డర్ చేస్తాడు. నేను చెప్తా ఉన్నాను, 3 సంవత్సరాలు వీళ్ళు కంకీల భాష నేర్చుకోవాలి, అన్నపానం ముచ్చుకోవాలి, ద్రాక్షరసం తాగాలి. ఇలా ఎవరైతే చేయలేదో వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేయమని నపుంసకుల అధిపతికి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. నెబుకద్నెజరు రాజు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఈ పోయిండు అడిగిండు, దానిని మేము తినమని చెప్పినాడు, మాకు వద్దు, మాకు శాకాహారమే కావాలి, తీసుకొస్తావా తీసుకురావా అన్నట్టుగా అడిగితే ఆయన ఏమన్నాడు? నన్ను ఒకవేళ రాజు చంపేస్తాడు, ఎందుకంటే మీ ముఖాలు మొత్తం పీక్కపోతే, మొత్తం బక్కగైపోయి మీ చర్మం అంత ఇదైపోతే అది చూసి రాజు నన్ను చంపేస్తాడు అంటే దానియేలు అన్నాడు, ఒక్క 10 రోజులు అటు చూడొద్దు,
ఒక్క 10 రోజులు నాకు టైం ఇవ్వండి, ఒక్క 10 రోజులు మమ్మల్ని చూడు, ఒక 10 రోజులు చూడు, మాకు ఆ శాకాధాన్యాలు మాకు ఇవ్వు, శాకాహారం మాకు ఇవ్వు, మేము దాన్ని తింటాము. ఈ 10 రోజులు తిన్నాక ఒకవేళ మా మొక్కలు ఏమన్నా ఖరాబ్ అయితే, మొక్కలు ఏమన్నా ఇదైతే అప్పుడు రాజు చెప్పిన ఆజ్ఞని మేము పాటిస్తాము అని ఒక్క 10 రోజులు మాకు టైం ఇవ్వు, ఒక్క 10 రోజులు మమ్మల్ని చూడు అంటే సరే అని ఈ రాజు ఏం చేశాడు, ఈ అధిపతి ఏం చేశాడంటే సరే ఒక 10 రోజులే కదా అని ఏం చేశాడు, వాళ్ళు ఏదైతే ధాన్యాన్ని అడిగారో శాకాధాన్యాలు అవి తీసుకొచ్చి ఇచ్చాడు. మంచిగా భుజించారు, మంచిగా ఉంది భుజించారు. ఏమైంది, భుజించరు బాగానే ఉంది. 10 రోజులు అయిపోయినాయి. ఆ అధిపతి వీళ్ళ దగ్గరకు వచ్చి చూస్తే వీళ్ళ మొహాలు ఎలా ఉన్నాయో తెలుసా? వాళ్ళు తినకముందు మొహం ఎలా ఉందో తిన్న తర్వాత దానికి రెట్టింపు అందం వచ్చేసింది, వాళ్ళు రెట్టింపుగా వాళ్ళు బలం వచ్చేసింది, వాళ్ళు ఇంకా చర్మము తెల్లబడిపోయింది, మంచిగా అయింది. ఆ అధిపతి చూసి షాక్ అయిపోయారు. షాక్ అయిపోయి అరే వీళ్ళకి నేను ఇచ్చింది శాకాహారమే కదా, ఈ శాకాహారం తిని వీళ్ళ మొహాలు ఏంటి ఇంకా బ్రైట్గా అయిపోయినాయి, ఇంకా మంచిగా అయిపోయినాయి. మనము చికెన్ మటన్ లేకపోతే మనం తింటాం మా ఇంట్లో కదా, మనం ముక్క ఉండాల్సిందే కదా, ముక్క లేనిదే ముద్ద దిగదంట కదా. మనము అప్పుడప్పుడు మనం తినబుద్ధి అయితే మమ్మీ చికెన్ తీసుకోవాలి, డాడీ చికెన్ తీసుకురావా, చికెన్ తినబుద్ధి అవుతుంది అంటాం. మనకు ఎవరైనా నువ్వు చికెన్ తినద్దు 10 రోజులు నువ్వు చికెన్ తినద్దు అంటే నువ్వు ఏం చేస్తావు, ఉంటావా? 10 రోజులు చికెన్ తినకుండా ఉండలేము కదా. 10 రోజులు అంటే నేనైతే ఉండలేను. ఒక 10 రోజులు నువ్వు చికెన్ లేకుండా ఉండాలి అన్నాననుకో, దేవుని కోసం అయితే ప్రయత్నం చేస్తాం, ఉండగలుగుతాం. కానీ ఒత్తినే మామూలుగా 10 రోజులు చికెన్ తినకుండా ఉండండి అని ఉండగలుగుతారా? ఉంటారు ఎవరైనా? మనకి చికెన్ అంటే చాలా ఇష్టం, మటన్ అంటే చాలా ఇష్టం, అది లేకుంటే మనకి ముద్ద దిగదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, 10 రోజులు వాళ్ళు శాకాహారం తిన్న తర్వాత వాళ్ళ మొహాలు ఇంకా మంచిగా అయింది, ఇంకా బ్రైట్గా అయింది. మరొక విషయము, ఈ నెబుకద్నెజరు రాజు చెప్పా కదా 3 సంవత్సరాలు దీన్ని పాటించాలి. ప్లస్ ఆయన ఒక విగ్రహాన్ని, పెద్ద విగ్రహాన్ని కట్టించాడు, ఒక దేవత విగ్రహాన్ని. నెబుకద్నెజరు రాజు ఒక దేవత విగ్రహాన్ని పెద్దది కట్టించాడు. కట్టించి ఏం చేశాడు, దీన్నే పూజించాడు, మొక్కాలి. ఏం చేయాలి, దాన్నే మొక్కాలి. ఎవరిని మొక్కద్దు, ఏ దేవుని మొక్కద్దు. మన దానియల్ స్టోరీలో కూడా చూసినాం కదా, దానియల్ స్టోరీలో ఏంటి, దానియల్ స్టోరీ ఏమో రాజుని మాత్రమే మొక్కాలని ఉంది. ఇక్కడ స్టోరీలోనేమో నెబుకద్నెజరు రాజు ఒక పెద్ద ప్రతిమ కట్టించిండు, విగ్రహాన్ని కట్టించిండు, దేవత విగ్రహాన్ని కట్టించి దీనికి మాత్రం పూజించాలి. ఒకవేళ దీనికి పూజించకపోతే వాళ్ళు చచ్చిపోతారు. ఎట్లా చచ్చిపోతారు తెలుసా? అగ్నిగుండంలో పడవేయబడతారు. ఎక్కడ? అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇది పాటించిన వాళ్ళు 3 సంవత్సరాలు ఇలా రాజు చెప్పింది చేయాలి, రాజు చెప్పిన పానం బుద్ధిని తాగాలి, ఆయన చెప్పిన ఆహారం తినాలి. కానీ ఈ దానియేలు, షద్రకు, మేషకు అవేమి చేయలేదు. రాజు కావచ్చు, వాళ్ళు భయపడలేదు. మేము చెరపట్టబడ్డాము, వాళ్ళు మమ్మల్ని ఇజ్రాయలించి మమ్మల్ని అది ముట్టడి చేసి మమ్మల్ని పట్టుకొచ్చారు, మమ్మల్ని బానిసలుగా తీసుకొచ్చారు, ఆయన కూడా వాళ్ళు